హలో. సైబర్ నేరస్తుల దగ్గర నుంచి ప్రజలు తప్పించుకోలేకపోతున్నారు. గవర్నమెంట్ ఎంత సపోర్ట్ ఇచ్చి పేపర్‌లో నోటిఫికేషన్‌లు, న్యూస్ ఐటెమ్‌లు, టెలివిజన్‌లో లైక్ ప్రసారం చేస్తున్నారు అలర్ట్ చేయడానికి ప్రజల్ని. ఎన్ని విషయాలు చెప్పినా సరే, వాళ్ళు ప్రజలు బలైపోతూనే ఉన్నారు సైబర్ నేరస్తులు. నేను కూడా ఇదివరకు ఒక వీడియో పెట్టాను. దానికి అందరి నుంచి మంచి స్పందనొచ్చింది. సో, ఇది మళ్ళోసారి నేను మీకు చెప్దామనుకుంటున్నాను. ఎందుకంటే, డబ్బులు ఊరికే రావు ఎవరికైనా సరే. సో, ఎంతో కష్టపడిన డబ్బు పోతూ ఉంటే ఎలా అనిపిస్తది? సో, అందుకని జాగ్రత్తగా ఉండండి. ఏం లేదు టార్గెట్ జేస్తున్నారు. తెలుగు మ్యాట్రిమోనీ అంటే లైక్ మ్యాట్రిమోనియల్ యాడ్స్ లాగా వాళ్ళు అది ఇది అని జెప్పేసి సంబంధం అని జెప్పేసి, అది ఇది అని జెప్పేసి మొత్తానికి ఇట్లా కలుపుకుంటున్నారు. రిలేషన్ కలుపుకొని ట్రాన్స్‌ఫర్ చేపిచ్చేసుకుంటున్నారు. తర్వాత ఫోన్ ఎత్తడం మానేస్తున్నారు. అదొకటి. ఇంకోటి ఇన్వెస్ట్‌మెంట్ జేస్తే మనీ ఇంత అమౌంట్ పెడితే మీకు ఇంతొస్తుంది అని జెప్పేసి అదే చూపిచ్చేస్తారు మనకు. లాభాలు చూపిస్తూ ఉంటారు. కానీ విత్‌డ్రా జేయడానికి మన స్కోప్ ఉండదనమాట. లాభాలొస్తున్నాయి గదా! అని జెప్పి మనం ఇన్వెస్ట్ జేస్తూనే ఉంటాము. ఓ స్టేజ్‌కొచ్చేసరికి ఏమైతుంది, ఇక విత్‌డ్రా చేయడానికి వీలు కాకపోయేసరికి అప్పుడు మోసపోయినామని చెప్పి తెలుస్తది. అప్పటికి మనం ఎన్నో లక్షలు లక్షలు డబ్బులు వాళ్ళకి సమర్పించుకుంటాం. సో, ఇదొకటి. తర్వాత జాబ్ ఆఫర్స్, మ్యాట్రిమోనియల్, ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి అని చెప్పేసి. ఇంకోటి సైబర్ అరెస్ట్, డిజిటల్ అరెస్ట్ అనమాట. లైక్ ఏందంటే మీ అక్రమ లావాదేవీలు జరిగినాయి. సో, అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. డిజిటల్ అరెస్ట్. మీరెక్కడికెళ్ళొద్దు. లేదంటే మళ్ళీ క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము. అది ఇది. మీరు తప్పించుకోవాలంటే పలానా అని మొత్తం మాయమాటలు చెప్పేసి మనల్ని ట్రాప్‌లో పెట్టేసి మన దగ్గర ఉన్న అకౌంట్‌లో ఉన్నదంతా మొత్తం ట్రాన్స్‌ఫర్ చేపిచ్చేసుకుంటారు. మెయిన్ టార్గెట్ ఏందంటే రిటైర్డ్ పర్సనల్‌ని టార్గెట్ చేస్తున్నారు. రిటైర్డ్ ఉంటారు కదా! వాళ్ళెవరో మరి వాళ్ళ దగ్గర ఉన్న ఎంతో సంపాదించుకున్నది రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చిన డబ్బులు అవి ఇవన్నీ సంపాదించుకొని అకౌంట్‌లో ఉంటాయి కదా! సో, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారనమాట. సో, వాళ్ళేంటంటే ఆ ఏజ్‌లో వాళ్ళు 70 ప్లస్ ఏజ్‌లో వాళ్ళన్నీ ఇంత డెప్త్‌లో ఆలోచించలేరనమాట. సో, ఏదో జరగబోతుందని చెప్పేసి దాని నుంచి తప్పించుకుందాం అని చెప్పేసి ఇంట్లో దగ్గరలో కూడా ఎవరు ఉండరు అడ్వైస్ చేసేవాళ్ళు. సో, దాంతోటి వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేయడం మొదలెడుతున్నారు. సో, అంతా ఒక స్టేజ్‌కొచ్చేసాక అప్పటికి మనకు ఇట్ విల్ బి లేట్ అనమాట. సో, లక్షలు లక్షలు పోగొట్టుకుంటున్నారు. సో, అందుకని మళ్ళోసారి చెప్తున్నాను. మళ్ళోసారి ఈ వీడియో తీయడానికి కారణం అదే. ఇది సెకండ్ వీడియో నా యూట్యూబ్ ఛానెల్‌లో. సో, జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఊరికే రావు. ఓకే. టేక్ కేర్. బై. నెక్స్ట్ వీడియో గురించి చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రకరకాల వీడియోలు మీ ముందుకొస్తున్నాయి. చూస్తూనే ఉన్నారు కదా మీరు. రైట్. టేక్ కేర్. బై.